పర్సనల్‌గా మీకు ఇక్కడ ఈ యూనివర్సిటీలో బాగా నచ్చిన విషయం ఏంటి? నాకు బాగా నచ్చిన అంశం ఏమంటే మేనేజ్మెంట్ ఒకటండి. చైర్మన్ భాస్కర్రావు గారు ఆయన స్వతహాగా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ విద్యార్థి రాజేంద్రనగర్ క్యాంపస్లో తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివి వచ్చిన ఆయన ఉద్యోగం వచ్చినా ఉద్యోగానికి పోకుండా వాళ్ళ ఊరు చుట్టుపక్కల పొలాల్లోనే కొంత విత్తనం ఉత్పత్తి చేసి చుట్టుపక్కల రైతులకు ఇస్తూ ప్రోత్సహిస్తూ మంచి విత్తనం బయట కంపెనీలు బయట మార్కెట్లో దొరికేటివి ఒక్కోసారి స్పూరియస్ సీడ్ అని మనం కూడా ప్రెస్లో మీకు కూడా తెలిసే ఉంటుంది, నకిలీ విత్తనాలని. మంచి విత్తనం ఇస్తే మంచి పంట వస్తుంది అనేది రైతులకు ఇచ్చి వాళ్లకు నమ్మకం కలిగేంత వరకు ప్రూవ్ చేయించి ఆ రకంగా ఆయన కర్ణాటకకు, ఆంధ్రాకు, ఇతర రాష్ట్రాలకు వ్యాపారాన్ని విస్తరిస్తూ చాలా కష్టపడి ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని డెవలప్ చేసినాడండి. ఇప్పుడు దాదాపు 65 నుంచి 68 వేల మంది రైతులు ఉన్నారు. లాయల్ టు కావేరీ సీడ్స్ కంపెనీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చాలా పెద్ద డీలర్ నెట్వర్క్ ఉంది, ఆర్గనైజర్స్ ఉన్నారు. ఇంత విస్తరించినా కానీ భాస్కర్రావు గారు రాజీ పడకుండా ముందుకు తీసుకుపోయేది నాణ్యతమైన విత్తనం, నాణ్యత కలిగిన విత్తనం. కాబట్టే కావేరీ సీడ్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. కావేరీ యూనివర్సిటీ అంటే చాలామంది తెలియకపోవచ్చు. ఇది కావేరీ సీడ్స్కు సంబంధించి అంటే అదే అయితే బాగుంటుందండి అని ఆటోమేటిక్గా వాళ్ళ నోటి నుంచి వస్తుంది. నంబర్ 1 అది. నంబర్ 2 మీకు ఇంతకుముందు చెప్పినట్లు గొప్ప దార్శనికుడు, గొప్ప విజనరీ అయిన వైస్ ఛాన్సలర్ ఈ యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ రావడము అది చాలా మంచి పరిణామం. ఆయనకున్న విస్తారమైన అనుభవంతో, ఆయనకున్న కనెక్షన్స్, కాంటాక్ట్స్ తోటి ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆయనకంటే చిన్నవాళ్ళందరినీ కూడా పరిగెత్తించి పనిచేస్తూ ఉంటాడు. ఆయన స్పీడ్ అందుకోవడం యంగ్స్టర్స్ కూడా కష్టంగా ఉంటుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత పదవులన్నీ అనుభవించి అంత వయసులో కూడా ఆయన అంత ఆలోచన చేసి 24 గంటలు దీని మీదే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా అదే కల్చర్ కిందకు కూడా వస్తుంది. అందరూ అదే రకంగా ముందుకు పోతున్నారు.